కోసం జాగృతి అధినేత్రి కవిత రోడ్డెక్కారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లైబ్రరీ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు. ఇక తెలంగాణ యాత్రకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె యాత్ర చేయనున్నట్లు సమాచారం. బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు. కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ స్టూడెంట్స్ ఇక్కడ మేడం తో మాట్లాడతారు. పొలిటికల్ మీటింగ్ కూర్చోరా బాబు, కూర్చో మేడం. మేడం ఒక్క నిమిషం వినండి. మేడం ఒక్క నిమిషం. వెంకటేష్ స్టూడెంట్స్ వీళ్ళంతా స్టూడెంట్స్ మేడం మాట్లాడండి. స్టూడెంట్స్ డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. అవునా కూర్చోండి, మీతో మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం. నిరుద్యోగుల కోసం జాగృతి అధినేత్రి కవిత రోడ్డెక్కారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లైబ్రరీ గేటు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు కవితను అడ్డుకున్నారు. ఇక తెలంగాణ యాత్రకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె యాత్ర చేయనున్నట్లు సమాచారం. బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు.